ఉన్నట్టుండి మీకో ₹1,00,00,000 దొరికితే మీరేం చేస్తారు? అస్సలు మీ ఫీలింగ్ ఏంటి? ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఊరంతా అసహ్యించుకుని దగ్గరకొస్తేనే జనాలు తిట్టే ఒక చెత్తేరుకునే వాడికి ఒక పెద్ద సంచి దొరికింది. అదేంటా అని దాన్ని తెరిచి చూడగా అతనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అతని కళ్ళ ముందు ఉన్న సంచిలో కోట్ల రూపాయల డబ్బు కట్టలున్నాయి. అయితే ఆ డబ్బుతో అతను ఏం చేశాడు? ఆ డబ్బు కోసం ఎవరైనా వెతుక్కుంటూ వచ్చారా? సడన్ గా అతని దగ్గర అంత డబ్బు చూసి ఆ ఊరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాల్ని వీడియోలో మనం తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాజస్థాన్లోని జైపూర్కి దగ్గరగా ఉన్న చెక్వారా గ్రామంలో రహీం అనే ఒక వ్యక్తి పాత చొక్కా, చిరిగిన లుంగి వేసుకుని ఊరి చివర ఉన్న చెత్త కుప్ప దగ్గర పడేసిన వస్తువులు ఏరుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఇక ఆ ఊరి వాళ్ళంతా అతన్ని చెత్తగాడు అని పిలుస్తూ పిల్లలు కూడా అతన్ని చూసి నవ్వేవారు. కానీ అలాంటి వాళ్ళని రహీం ఏమనకుండా మౌనంగా నవ్వుతూ తన పని తాను చూసుకునేవాడు. అతనికి ఇల్లు వాకిలేం లేవు. కొంతకాలం క్రితం అతనికి ఒంట్లో బాలేనప్పుడు రహీం భార్య అతనితో ఉండలేక తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి రహీం ఒంటరిగానే ఒక పూరి గుడిసెలోనే ఉంటూ చెత్త కుప్పలో దొరికిన ప్లాస్టిక్ సామాన్లు, సీసాలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో ఎలాగోలా కాలం గడిపేస్తున్నాడు. అయితే ఒకరోజు రహీం చెత్త కుప్పలో ఏదైనా దొరుకుతుందేమో అని తన చేతిలో ఉన్న కర్రతో మట్టిని కదిలిస్తున్నప్పుడు అతని కర్రకి ఏదో గట్టిగా తగిలింది. దాంతో ఏంటబ్బా ఈ సంచి ఇంత గట్టిగా ఉందని రహీం చుట్టుపక్కల ఒకసారి చూసి ఆ సంచిని పైకి లాగి అందులో ఏముందా అని చూశాడు. అంతే, ఆ సంచి లోపల కట్ల డబ్బులు చూసి రహీం మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్ని ₹500 నోట్లు కట్లే. వాటిని చూసి తనను తాను నమ్మలేక ఇది కళా నిజమాని అనుకున్నాడు. అయితే సడన్ గా అంత డబ్బు చూసిన అతను ముందు షాక్ అయినా ఆ తర్వాత భయంతో వణికిపోయాడు. దాంతో వెంటనే ఆ సంచిని తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పరిగెత్తాడు. అలా తన ఇంటికెళ్లి ఆ డబ్బు సంచిని ఒక మూలను పడేసి అదెవరికీ కనపడకుండా దానిపై ఒక గుడ్డ కప్పేశాడు. అయితే రహీంకి అతని వెనక ఎవరైనా వచ్చారా అనే డౌట్ చాలాసేపటి వరకు ఉంది. కాసేపటి తర్వాత రహీం ఆ సంచి దగ్గర కూర్చొని లోపల నుండి ఒక్కొక్క కట్టా తీసి లెక్క పెట్టడం స్టార్ట్ చేశాడు. ఒక్క కట్టలోనే ₹1,00,000 ఉండగా అలాంటి కట్టలు అందులో 400 వరకు ఉన్నాయి. అంటే అందులో ₹4 కోట్ల ఉన్నట్టే. తన కళ్ళ ముందు అన్ని కోట్ల డబ్బును చూసి రహీంకి ఏం అర్థం కాలేదు. ఇంత డబ్బుని ఎవరు చెత్త కుప్పలో వదిలేసి వెళ్ళాడు? ఈ డబ్బు పెద్ద నాయకుడి బ్లాక్ మనీనా లేక గ్యాంగ్స్టర్ డబ్బా? వాళ్ళంతా ఒకవేళ తమ డబ్బు గురించి ఎతకడం మొదలు పెడితే నా పరిస్థితి ఏంటి అని రహీం బుర్రలో ఆలోచనలు పరిగెత్తాయి. కానీ ఆ డబ్బుని చూస్తే రహీంకి ఒకవైపు ఆ డబ్బుతో తన దరిద్రాలన్నీ పోతాయి. ఇక నుండి ఆ చెత్తలో బ్రతకాల్సిన అవసరమే ఉండదు. మరోవైపు చూస్తే ఆ డబ్బు కోసం ఎవరైనా వస్తారేమో, తన ఏదైనా చేస్తారేమో అనే టెన్షన్ రహీంలో ఉంది. దాంతో అలా కొన్ని రోజులు ఆలోచించిన రహీం ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటంటే తన దగ్గరున్న డబ్బుతో తన జబ్బుని నయం చేసుకోవాలని డిసైడ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు. అలా డబ్బుతో హాస్పిటల్కి వెళ్ళిన రహీంకి డాక్టర్ మొదటిసారి గౌరవంగా కూర్చోండి సార్ అని చెప్పి అతనికి అవసరమైన ట్రీట్మెంట్ చేశాడు. ఇక హాస్పిటల్లో ఉన్న కొన్ని రోజులు రహీంతో అందరూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కూడా ఆ డబ్బు కోసం ఎవ్వరూ రాకపోవడంతో రహీం ఆ దేవుడే తన బాధను చూడలేక డబ్బులు పంపాడేమో అని అనుకుని తన గుడిసె మీదున్న పైకప్పు మొత్తం మార్పించి బాగు చేయించుకున్నాడు. అయితే చెత్త రహీం గాడికి ఇంటిని బాగు చేయించుకోవడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలా అందరూ అనుకుంటూ ఉండగానే రహీం ఆ ఊరిలో ఒక చిన్న కిరాణా షాప్ ఓపెన్ చేశాడు. అయితే అతని షాప్ కి రావడానికి జనాలు ముందు కొంచెం ఆలోచించారు. కానీ ఆ తర్వాత రహీం అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సరికి జనాలు అతని కిరాణా షాప్ కి రావడం మొదలు పెట్టారు. అయితే డబ్బులు ఎక్కువగా ఉన్నాయని రహీం ఆ కిరాణా షాప్ ని పెద్దగా ఏం ప్లాన్ చేయకుండా జాగ్రత్త పడి చిన్నగా మొదలు పెట్టాడు. అలాగే అతని దగ్గర డబ్బులున్నాయని ఎప్పుడూ గొప్పలేకపోయే పని చేయలేదు. అలా కొన్ని రోజులు తన షాప్ బాగా నడుస్తున్న టైంలో రహీం కొంత డబ్బుని సంచిలో నుండి తీసి తన షాప్ చుట్టూ ఒక గోడ కట్టి షాప్ ని కొనకేం పెద్దగా చేశాడు. అలాగే షాప్ కి సామాన్లు తీసుకురావడం కోసం ఒక పాత ట్రక్ ని కూడా కొన్నాడు. అలా రహీం కొన్ని రోజుల్లోనే కేవలం అమ్మేవాడు కాదు, సప్లయర్ కూడా అయిపోయాడు. ఇక ఆ తర్వాత నుండి ఊరిలో అందరూ రహీం ని చెత్తగాడనడం మానేసి రహీం సేట్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్తలా పిలవడం మొదలు పెట్టారు. అలా ఒకప్పుడు అదే ఊరిలో నలుగురు మధ్యలో తలదించుకుని అందరితో నానా మాటలు పడిన రహీం ఈ రోజు అందరి ముందు తలెత్తుకుని గౌరవంగా తిరుగుతున్నాడు. అయితే అతను ఎంత గొప్పగా బ్రతుకుతున్నా అతని మదిలో మాత్రం ఆ డబ్బు తాలూకా భయం ఒకటి అంతే ఉండిపోయింది. ఇక ఒక రోజు ఇదే విధంగా రహీం తన ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అతని ఇంటికి తన భార్య పిల్లలతో సహా వచ్చి నిల్చుంది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవగా వాళ్ళు రహీం ముందు సిగ్గుతో నిలబడగా అతని భార్య మాత్రం ఏడుస్తూ నిలబడింది. కాసేపటికి ఆమె మాట్లాడుతూ, మేం తప్పు చేశాం, ఆకలి మమ్మల్ని అలా చేసింది, ఆ టైంలో నిన్ను వదిలి వెళ్లాల్సింది కాదు అని చెప్తూ ఏడ్చింది. దాంతో రహీంకి తన భార్య
భార్యతో ఉన్న పాత రోజులు, ఆమె అతన్ని వదిలేసి వెళ్లిన క్షణాలు అన్నీ గుర్తొచ్చాయి. అలాగే అతనికి తన పిల్లల్ని కౌగలించుకోవాలని ఉన్నా మరోవైపు వాళ్ళు వదిలేసి వెళ్లిన గాయం అలాగే ఉంది. మరి వాళ్ళు నిజంగా నా మీదున్న ప్రేమతోనే మళ్ళీ తిరిగొచ్చారా, లేక నా దగ్గర ఉన్న డబ్బు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిందా అని ఎన్నో ప్రశ్నలు అతని బుర్రలో తిరిగాయి. దాంతో రహీం వాళ్ళతో మాట్లాడుతూ, నా దగ్గర ఏ డబ్బు లేనప్పుడు, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరంతా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి నా దగ్గర డబ్బుందని తెలిసి వెతుక్కుంటూ వచ్చారా అని అడిగాడు. దాంతో అతని భార్య ఏడుస్తూ, మేం మా తప్పు తెలుసుకున్నాం రహీం, నా పిల్లలకి నీ నీడ కావాలి అని చెప్పింది. దాంతో రహీం, వాళ్ళు నా రక్త సంబంధం కాబట్టి వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్ కూడా నా బాధ్యతే. వాళ్ళతో పాటు ఒక తల్లిలాగే నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని చూసుకోవచ్చు, కానీ మనం మధ్య తెగిన బంధం మాత్రం మళ్ళీ అతుక్కోదని చెప్పాడు. అలా రహీం తన ఫ్యామిలీతో పాటు తన ఊరిలో ఒక మంచి వ్యాపారిలో ఉంటూ వచ్చే మంచి హోదాలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అప్పటికీ కూడా అతనికి ఒకటే బాధ, తన దగ్గరున్న డబ్బు కోసం ఎవరైనా వస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని భయం ఉండేది. అలా రహీం ప్రతిరోజు పడుకునే ముందు దాని గురించి ఆలోచిస్తూ తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు అతను ఇంట్లో కూర్చుని టీ తాగుతూ టీవీ చూస్తున్నప్పుడు అతని భయాన్ని నిజం చేసే ఒక విషయాన్ని చూశాడు. ఎమ్మెల్యే గారి ఇంట్లో భారీ దొంగతనం. దొంగలు ఎమ్మెల్యే ఇంట్లో 100 కోట్ల డబ్బుని దొంగలించారు. ఆ డబ్బు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పోలీసులు వాళ్ళని వెతికేయడానికి ట్రై చేస్తున్నారని న్యూస్ లో యాంకర్ చెప్పింది. ఆ న్యూస్ విన్నప్పటి నుండి రహీం చాలా భయపడిపోయాడు. ఆ భయంతోనే అతను ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. దాంతో ఎవరికి అనుమానం రాకుండా తన దగ్గరున్న డబ్బుని కొంచెం కొంచెంగా ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యాడు. అదే టైంకి పక్క ఊరి నుండి సామాన్లు కొనడానికి వచ్చిన తన చెల్లిని రహీం చూశాడు. ఆమె భర్త 2 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోగా ఆ విషయం విని ఎంతో బాధపడిన రహీం తన చెల్లిని తనతో పాటే ఉండమని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె పేరు మీద కూడా ఒక షాప్ ఓపెన్ చేయించి ఆమెకి ఒక జీవనోత్పాదిని ఇచ్చాడు. అలాగే కొన్ని నెలల తర్వాత ఆమెకి ఒక మంచి సంబంధం చూసి ఊరి మొత్తాన్ని పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒక రోజు తన ఊరిలో ఉన్న పాత మసీదు రహీం కంట పడింది. ఆ మసీదు వర్షానికి కారిపోతూ ఉండగా లోపలికి వెళ్లాలంటేనే గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. దాంతో రహీం తన దగ్గర ఉన్న డబ్బుతో మసీద్ రిపేర్ చేయించడం మొదలు పెట్టాడు. అయితే ఒకప్పుడు అడుక్కు తినేవాడికి అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఊరిలో వాళ్ళందరూ అనుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రహీం కు లాటరీ తగిలిందేమో, అందుకు సడన్ గా అతని దగ్గర అంత డబ్బు వచ్చింది అని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు. కొన్ని రోజుల్లోనే మసీదు పనులు పూర్తవగా ఆ రోజు నుండి అందరూ రహీం గారు అని పిలవడం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుండి రహీం తన ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఊరిలో ఉండే పేద పిల్లలందరూ ఫీజు లేకుండా చదువుకోవడానికి ఒక స్కూల్ కట్టిస్తానని ప్రకటించాడు. అయితే మొదట అందరూ అది జరగదనుకున్నారు. కానీ రహీం అన్న మాట ప్రకారం కొన్ని నెలల్లోనే స్కూల్ కట్టించేశాడు. ఆ తర్వాత తన దగ్గర మిగిలిన కొంత డబ్బుతో రకరకాల వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.